రియంబర్స్మెంట్ క్రైసిస్. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ఇప్పుడు ఒక అంశంపైనే ఆధారపడి ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో చేసిన ఒక ప్రకటనతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా హీట్ ఎక్కిపోయాయి. గత ప్రభుత్వం హయాంలో భారీ బకాయిలు పేరుకుపోయాయని, బోగస్ కాలేజీలు, ఫేక్ స్టూడెంట్స్ డేటాతో ప్రభుత్వ నిధులు దుర్వినియోగమయ్యాయని ఆరోపిస్తూ విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశాలు ఇచ్చారు. ప్రభుత్వం చెబుతున్నది ఒకటి, ముందుగా ఆక్రమాలు బయటపడాలి, తర్వాతే నిధులు విడుదల చేస్తాము. కానీ ప్రతిపక్షాలు మాత్రం ఇది ఆడిట్ కాదు, టైంపాస్ స్ట్రాటజీ అంటూ తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఖజానాలో డబ్బులు లేకపోవడంతోనే ప్రభుత్వం కాలయాపన చేస్తుందని ఆరోపిస్తున్నాయి కూడా. ఇక మధ్యలో నలుగుపోతుంది ఎవరు? 20 లక్షల మంది విద్యార్థులు. హాల్ టికెట్లు ఆగిపోతున్నాయి, సర్టిఫికెట్లు నిలిచిపోతున్నాయి, ఉద్యోగాలు, హైయర్ స్టడీస్ కళలు ప్రశ్నార్థకరంగా మారిపోతున్నాయి. మరోవైపు ప్రైవేట్ కాలేజీలు కూడా బకాయిలు రాక, జీతాలు, కరెంట్ బిల్లులు చెల్లించలేక ఆర్థిక సంక్షోభంలో ఉన్నామని చెబుతున్నాయి కూడా. అయితే అసలు ప్రశ్న ఒకటే, ఈ విజిలెన్స్ ఎంక్వైరీ నిజంగా విద్యా వ్యవస్థలో అవినీతిని బయటపడుతుందా, లేదా బకాయిలు వాయిదా వేసిన పొలిటికల్ గేమ్ మాత్రమేనా? మీ అభిప్రాయం ఏంటి? ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదేనా, లేక విద్యార్థుల భవిష్యత్తుతో రాజకీయాలు జరుగుతున్నాయా? మీ ఒపీనియన్ మా కామెంట్ బాక్స్ లో తప్పకుండా షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు ఇన్వెస్టిగేటివ్ అనాలిసిస్ కోసం చూస్తూనే ఉండండి భారతవాస్. జై హింద్.